హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే మేము కేక్ బన్ చేయబోతున్నాము. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్, సూజీ, రవ్వ అంటే బొంబాయి రవ్వ, కప్పు పాలు, కప్పు చక్కెర. మనం చక్కెరని మిక్సీ పట్టుకోవాలి. దాంతోపాటు టేస్ట్ తగ్గట్టు కొంచెం ఇలాచి పొడి వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. ఒక 2 minutes గ్రైండ్ పట్టుకుంటే సరిపోతుంది మనకి. ఈ కేక్ బన్ని మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మెత్తగా కావాలండి చక్కెరది పొడి. ఇలా అయ్యాక దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని అందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాన్ని మంచిగా కలపాలి. కలిసేటట్టు చాలా మొత్తం షుగర్ది పౌడర్ అండ్ నూనె కలిసేలాగా మొత్తం ఉండలు లేకుండా మెత్తగా మంచిగా కలుపుకోవాలండి. ఈ కేక్ బన్ కోసం మనకు 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. నెక్స్ట్ పాలు వేసుకోవాలి. పాల తర్వాత రవ్వ వేసుకొని రవ్వతో కూడా మొత్తం మంచిగా కలిసేలాగా మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇది కలిపేసుకున్నాక 5 నిమిషాల దాకా దీన్ని పొంగనివ్వాలి. ఇట్లా కలిపి ఒకసారి ఇట్లా మంచిగా మొత్తం కలిపిన తర్వాత ఒక క్యాప్ పెట్టేసేయాలండి. దీని మీద పెట్టేశాక అంతలోపే మనము ఒక బౌల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి తీసుకొని మొత్తం అప్లై చేసుకోవాలంట. మనం ఏదైతే పాత్రలో వేస్తున్నామో దానిలో మొత్తం ఇలా వేసేయాలన్నమాట. మంచిగా అప్లై చేసిన తర్వాత ఇలా ఇది ఉంటుంది కదా, అందులో పెట్టాలి. అది పెట్టాక కేక్ పెట్టేసిన తర్వాత ఇలా అవుతుంది. అయిపోయిన తర్వాత ఇట్లా చూస్తే తెలిసిపోతుంది. చాక్లెట్ చూస్తే తెలిసిపోతుంది. తర్వాత మనం తీసుకోవాలి. బయటికి తీసుకున్న తర్వాత మొత్తం సైడ్లోకి ఇలా అనుకోవాలి. అనుకున్న తర్వాత దాన్ని బోర్లో వేసి దాని మీద తన్నని కొట్టాలి. ఒక 4 to 7 times ఇట్లా కొట్టాలి. కొట్టిన తర్వాత మన కేక్ బన్ అయితే బయటికి వచ్చేస్తుంది. ఎంత సాఫ్ట్గా మెత్తగా ఎలా ఉందో చూడండి. ఇలా హెల్తీ టిప్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలా ఇంకా మనకు నచ్చిన షేపుల్లో నచ్చిన విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాం మరి, బాయ్.